హలో అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను. దాని గురించి నేను 4 బాయిల్ ఎగ్ తీసుకున్నాను. అందులో నేను ఉప్పు, కారం, పసుపు రాసుకొని ఉంచుకున్నానండి. దాని తర్వాత ఆనియను, పచ్చిమిరపకాయలు, టమాటా, కసూరి మెథి, ధనియా, పుదీనా ఆకులండి. నెక్స్ట్ సాజీరా, లాంగ్, ఇలైచి, దాల్చిని, తేజ్పత్తా, మసాలా దినుసులు ఏవైనా మీరు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ పౌడర్ నేను పౌడర్ ముందే నేను మిక్స్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, హల్దీ, ఇంకా కారం, ఇవన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ బాస్మతి రైసే బాగుంటుందండి ఎగ్ బిర్యానీకి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా 2-3 టైమ్స్ కడుక్కొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ విధంగా నేను ఉంచుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. నేను ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటానండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి కడితే చాలా ఇష్టపడి తింటారండి. తెల్లవారి అన్నం, కూర, చారు ఇవన్నీ వండిన బదులు మనం ఇలాగ ఎగ్ బిర్యానీ చేసి అప్పుడప్పుడు పెడితే వాళ్ళు ఇష్టపడి తింటారండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో దాల్చిన చెక్క, సాజీరా, లాంగ్, ఇలైచి, తేజ్పత్తా ఇవి వేసుకున్నానండి. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. నేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ నిలువుగా కోసుకొని వేసుకుంటున్నానండి. ఆనియన్స్ మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఎవ్వరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఒక్క వీడియో చేయడానికి, నేనే కాదు అందరూ ఒక వీడియో చేయడానికి ఎంతో కష్టపడతామండి. ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి చాలండి. నేను కొత్త కొత్త వీడియో ఇలాగే చేసి అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలో అదేనే మెసేజ్ పెట్టండి, నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు మనం వేసుకోవాలి. ఇది సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందాం. ఇది బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టపడి లంచ్ బాక్స్లో కడితేనండి, చూడండి మీరు అస్సలు వదలకుండా తింటారండి. అప్పుడప్పుడు వాళ్ళకి చేంజ్ గురించి ఇలా చేసి పెడితేనండి వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర గుప్పిడేసండి తీసుకున్నాను, అది బాగా కడిగి వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర తప్పకుండా వేయండి, బాగా టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ టేస్ట్. నెక్స్ట్ బాస్మతి రైసే తీసుకోండి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 4 ఎగ్గులు తీసుకున్నాను, 4 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా ఎగ్స్ తీసుకోవచ్చండి. టమాటా సాఫ్ట్ అవ్వే వరకు మనం కొంచెం మూత పెట్టాలి. ఆయిల్ బయటకు వచ్చింది అనుకోండి, అది బాగా కుక్ అయినట్టు. చూడండి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదండి, హల్దీ, పసుపు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అండి. ఈ 5 మిక్స్ చేసిన పౌడర్ మనం వేసుకున్నాం. చూడండి ఎంత బాగా కుక్ అయింది. చూసారు ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా కుక్ అయ్యాక మనం రైస్ వేసుకోవాలండి. రైస్ కూడా నేను 1 గ్లాస్ రైస్ అండి తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే బాగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి, నానబెట్టి నీరేసి నానబెట్టి ఉంచుకున్నాను. రైస్ ఎప్పుడైనా 2-3 టైమ్స్ కడగాలండి. ఇప్పుడు ఇది వేసుకున్నాను. కసూరి మెథి అండి, కసూరి మెథి ఉంటే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది, నేను వేసుకున్నాను. సాల్ట్ వేసుకోండి, సాల్ట్ రుచి తగినట్టే వేసుకోండి. మన వాటర్ వేసాక సాల్ట్ వాటర్లా, సీ వాటర్ లాగా వచ్చింది అనుకోండి, అది పర్ఫెక్ట్ అండి సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటరే, 2 గ్లాస్ ఎప్పుడు వేయకండి. 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది.
అంటే మనకి బాగా మెత్తగా అవ్వదు, పొడి పొడిగా ఉంటుందండి బిర్యానీ. అందుకే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసే మనం వాటర్ వేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మరీ మరీ చెప్తున్నాను, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసే వాటరు. ఇప్పుడు నేను ఉప్పు కారం రాసుకొని పెట్టుకున్నాను కదండి బాయిల్ ఎగ్, అది ఇప్పుడు వాటర్ వేసాక ఈ ఎగ్స్ అందులో వేసుకోవాలండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలాగ వేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో 5 మినిట్స్ అండి, ఓన్లీ హై ఫ్లేమ్లో 5 మినిట్స్, దాని తర్వాత ఫ్లేమ్ లో చేసి 15 మినిట్స్ అండి చాలు. ఇంకా మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది, మీరు చూడవసరమే లేదండి. ఇప్పుడు నేను 5 మినిట్స్ పెట్టుకున్నాను మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి, మళ్ళీ ఇప్పుడు ఫ్లేమ్ లో చేసుకొని 15 మినిట్స్ అండి చాలు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. చూడండి ఎంత బాగా కుక్ అయింది, పొడి పొడిగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.